బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా కూడా జోరుగా వర్షం పడుతోంది. ముఖ్యంగా కడప నగరంలో రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఈ భారీ వర్షాల కారణంగా నగరంలోని కొన్ని లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై కూడా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కడపలో ఉన్న దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. ఈ వర్షం కారణంగా కోఆపరేటివ్ కాలనీలో పెను ప్రమాదం తప్పింది. కాలనీలో ఒక భారీ వృక్షం ఒక్కసారిగా నేల కొరిగిపోయింది. ఆ వృక్షం కూలిపోయింది. ఈ భారీ చెట్టు కూలడంతో నేరుగా ట్రాన్స్ఫార్మర్ మీద పడింది. చెట్టు బరువుకు ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా ధ్వంసమయ్యే పరిస్థితి ఏర్పడింది. దీని ప్రభావంతో విద్యుత్ తీగలు కూడా కొన్ని ఆ ట్రాన్స్ఫార్మర్కి లైనప్ అయి ఉన్నటువంటి తీగలు కూడా తెగిపోయినాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతం మొత్తం కూడా చీకటి అలుముకుంది. ఒక్కసారి స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. కడపలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వర్షం రాత్రి నుంచి వర్షం పడుతూ ఉంది. ఒక్కసారిగా గాలి కూడా విపరీతంగా వీస్తోంది. ఈ గాలికి అతి పురాతన వృక్షం కూడా, అతిపెద్ద వృక్షం కూడా ఒక్కసారిగా నేల కూలిపోయి అక్కడ దాని పక్కన నుండి ట్రాన్స్ఫార్మర్ మీద పడటంతో ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం కావడంతో పాటు అక్కడ పూర్తిగా విద్యుత్ తీగలు కూడా తెగిపడ్డాయి. ఆ కాలనీ మొత్తం కూడా అంధకారం అయిపోయినటువంటి పరిస్థితి. అక్కడ పూర్తిగా ఇప్పుడు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు వెంటనే అక్కడికి వచ్చారు. రెస్క్యూ సిబ్బంది అక్కడికి వచ్చారు. ఆ చెట్టుని తొలగిస్తూ ఉన్నారు. చెట్ల కొమ్మలు తొలగిస్తూ ఉన్నారు. ఆ అంతరాయం ఏర్పడినటువంటి ఆ విద్యుత్తుకు సంబంధించి కూడా ఏర్పాట్లు మళ్ళీ పునరుద్ధరణ చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. ఒకవైపు విద్యుత్ శాఖ సిబ్బంది అలాగే మున్సిపల్ సిబ్బంది వెంటనే ఇక్కడ రెస్క్యూ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. అయితే రాత్రి నుంచి కురుస్తున్నటువంటి ఈ వర్షానికి చాలా కాలనీలు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. చాలా కాలనీలు కూడా అక్కడ పూర్తిగా వర్షపు నీరు నిలిచిపోయింది. ఇంకా 2-3 రోజుల పాటు వర్షాలు ఉంటాయనే సమాచారం రావడంతో అధికారులు అందుకు తగ్గట్టుగా చర్యలు కూడా తీసుకుంటున్నారు. అల్పపీడనం ప్రభావం మొదలైపోయింది ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో కడప కావచ్చు, తిరుపతి కావచ్చు, చిత్తూరు కావచ్చు, ఈ ప్రాంతాల్లో వర్షాలు పడతా ఉన్నాయి. కడపలో ఆల్రెడీ రాత్రి నుంచి వర్షం పడుతుంది. మరోవైపు ఇటు ప్రకాశం కావచ్చు, నెల్లూరు కావచ్చు, ఈ ప్రాంతాల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. దీని ప్రభావం అంటే ఈ అల్పపీడనం ఇప్పుడే మొదలైంది కాబట్టి ఇది బలపడే తీరును బట్టి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.